హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్ ఎపిసోడ్ 48. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రణధీర్ స్వీట్ బిహేవియర్ ఆరుహి మనసుకు సంతోషాన్ని కలిగించింది. హాయిగా ఊపిరి తీసుకొని అతని వెచ్చని కౌగిలిలో మరింతగా ఒదిగిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న ఆరుహికి సడన్గా ఏదో గుర్తొచ్చి కళ్ళు తెరిచి రణధీర్ మోహంలోకి చూసింది. ఏంటన్నట్టుగా చూశాడు రణధీర్. నువ్వు నాతో ఉంటున్న విషయం మీ బ్రదర్కి తెలుసా? తెలీదు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు? నువ్వు నైట్ ఇంటికి వెళ్లకుండా ఉంటే డౌట్ రావట్లేదా? అందుకేగా డైలీ వాడు నిద్ర లేవకముందే ఇంటికి వెళ్తున్నా. ఒకవేళ వాడు లేచాక వెళ్ళినా నేను హోటల్లోనే స్టే చేశాను అనుకుంటాడు, అంతే. అండ్ వాడికి తెలిసినా ఐ డోంట్ కేర్. రణధీర్ మాటలకు ఇంకేం మాట్లాడలేకపోయింది ఆరుహి. చిన్నగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది. ఆమె వెన్ను నిమురుతూ నిద్రలోకి జారుకున్నాడు రణధీర్. మరుసటి రోజు సాయంత్రం కాలేజ్ నుండి ఇంటికొచ్చి హోటల్ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్న సాక్షి ఫోన్ రింగ్ అవుతుండడంతో తీసి చూసింది. స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న పేరు చూడగానే ఆమె మొహం కోపంతో మండిపోయింది. ఆ కాల్ ప్రణయ్ నుండి. మళ్ళీ కాల్ ఎందుకు చేస్తున్నాడు ఈడియట్ అని తిట్టుకుంటూ కాల్ డిస్కనెక్ట్ చేసింది సాక్షి. మళ్ళీ మోగింది, మళ్ళీ కట్ చేసింది. అయినా మళ్ళీ మోగుతుంటే విసుగ్గా చూసి సైలెంట్లో పెట్టేసి ఫాస్ట్గా రెడీ అయ్యి ఫోన్ తీసుకుని బ్యాగ్లో వేసుకుని హోటల్కి వెళ్ళిపోయింది. మే కమిన్ సార్? క్యాబిన్ డోర్ తట్టగా కమిన్ అన్నాడు ఆకాష్ కృష్ణ. గుడ్ ఈవినింగ్ సార్ అతనికి విష్ చేసి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వర్క్లో పడిన సాక్షి చాలాసేపటికి ఫోన్ బయటకు తీసింది. అప్పటికే 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్లు కూడా ఉన్నాయి. ఓపెన్ చేసి చూసిన సాక్షి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. తను ప్రణయ్ క్లోజ్గా ఉన్న ఫోటోలతో పాటు పర్సనల్ వీడియోలున్నాయి. అవన్నీ చూసి సాక్షి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. తలంతా గిరున తిరిగినట్టయింది. తనని తాను స్థిమితపరుచుకుంటూ అటాచ్డ్ కారిడార్కి వెళ్ళి ప్రణయ్కి కాల్ చేసింది. హోటల్లో డ్యూటీలో ఉన్న ప్రణయ్ సాక్షి నుండి కాల్ రావడం చూసి వంకరగా నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. హలో డియర్, వాట్ ఈస్ దిస్ ప్రణయ్? అంది కోపంగా. ప్రణయ్ తన చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని, ఈరోజు నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఐ వాంటెడ్ టు రిఫ్రెష్ సమ్ ఓల్డ్ మెమరీస్ విత్ యూ అని అన్నాడు. వాట్ యూ మీన్? అంది భయంగా. నన్ను మీట్ అవ్వు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అని కాస్త కఠిన స్వరంతో అన్నాడు ప్రణయ్. నేను నిన్ను మీట్ అవ్వాలి అనుకోవడం లేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇప్పటికీ నువ్వు చేసింది చాలు. ఇంకా పిచ్చి వేషాలు వేయకు. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. గుడ్ బై కోపంగా చెప్పి సాక్షి ఫోన్ కట్ చేయబోతుంటే, సాక్షి ఫోన్ కట్ చేసి తప్పు చేయకు. చేస్తే నేను ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు అన్నాడు వెకిలిగా నవ్వుతూ. ఏం చేస్తావు? అసహనంగా అరిచింది సాక్షి. నథింగ్ మచ్. మన ఇద్దరి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. ఇది విన్న సాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు ప్రణయ్? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఏం కావాలి నీకు? నైట్ నా ఇంటికి రా, చెప్తాను. షార్ప్ 11కి నా ఇంట్లో ఉండాలి నువ్వు. లేకపోతే టుమారో మార్నింగ్ ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను. వస్తావు కదూ? సాక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు. టెన్షన్తో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒళ్ళంతా ముచ్చెమటలు పడుతున్నాయి. కళ్ళ నిండా కన్నీళ్లు చేరాయి. సాక్షి కోసం తన డెస్క్ వైపు చూసిన ఆకాష్కి గ్లాస్ డోర్ నుండి కారిడార్లో ఉన్న సాక్షి కనిపిస్తూ ఉంది. ఆమె మొహంలో కంగారు, ఉద్విగ్నత చూసి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె వైపే పరికించి చూడసాగాడు. వస్తావా రావా? వస్తాను అంది భయంతో వణుకుతున్న గొంతుతో. గుడ్ గర్ల్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ డార్లింగ్ నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు ప్రణయ్. ఎందుకు రమ్మంటున్నాను నన్ను? ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? తలపట్టుకుని నిలబడింది సాక్షి. ఆకాష్ ఆమె వైపే చూస్తున్నాడు. ఏమైంది అమ్మాయికి? ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అని అనుకుంటూ చూస్తుండగా కన్నీళ్లు తుడుచుకొని లోపలికొచ్చి తన డెస్క్ దగ్గర కూర్చుంది సాక్షి. సాక్షి ఆకాష్ పిలిచిన ఆలోచనలో కూరుకుపోయిన సాక్షికి ఆ పిలుపు వినిపించలేదు. సాక్షి గట్టిగా పిలిచేసరికి ఉలిక్కిపడి చూసిన సాక్షి లేచి అతని దగ్గరకొచ్చింది తోట్రుపాటుగా. సాక్షి, టుడే ఎంట్రీ రిపోర్ట్ రెడీ అయిందా అని అడిగాడు వాడిపోయిన ఆమె మొహంలోకి తదేకంగా చూస్తూ. నో సార్, 10 మినిట్స్లో రెడీ చేస్తాను.
ఓకే, వాట్ హ్యాపెండ్? యు ఆర్ లుకింగ్ వెరీ టెన్స్డ్ అని అడిగాడు ఆకాష్. నథింగ్ సార్, ఐఎమ్ ఫైన్ అంది తడబడుతూ. ఐ డోంట్ థింక్ సో. ఏదైనా ప్రాబ్లం ఉంటే టెల్ మీ. నో ప్రాబ్లం సార్, టుమారో సెమినార్ ఉంది, దానికి ప్రిపేర్ అవ్వలేదు, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. హో అలాగా, నువ్వు ఇంటికి వెళ్ళి సెమినార్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో నవ్. ఇప్పుడు ఒక వర్క్ కూడా లేదు, ఐ కెన్ మేనేజ్ అని ఆకాష్ చెప్పడంతో ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తన బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది సాక్షి. ఇక్కడ ఆఫీస్లో ఉన్న రణధీర్ క్యామ్ ఓపెన్ చేసి ఆరుహిని చూస్తున్నాడు. బెడ్పై కూర్చొని శ్రద్ధగా చదువుకుంటున్న తన వైపు కాసేపు చూసి క్యామ్ ఆఫ్ చేసిన అతనికి సాక్షి ఫ్లాట్లో క్యామ్స్ గుర్తొచ్చాయి. వాటితో ఇప్పుడు అవసరం లేదు కదా, రిమూవ్ చేసేయాలి. ఈ టైంలో సాక్షి డ్యూటీలో ఉంటుంది, ఈ టైంలోనే రిమూవ్ చేయించాలి అని అనుకుంటూ సాక్షి ఫ్లాట్ క్యామ్ ఓపెన్ చేసిన రణధీర్కి సాక్షి తల పట్టుకుని సోఫాలో కూర్చొని కనిపించింది. హో, ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? టుమారో ట్రై చేద్దాం అని అనుకుంటూ ఉండగానే సాక్షి ఫోన్ మోగింది. ఉలికిపడినట్టుగా దిగ్గున తల తిప్పి చూసింది సాక్షి. ఆమె మొహంలో టెన్షన్ అలుముకుంది. చేతులు నలుపుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ వైపే చూస్తూ ఉండడం చూసి రణధీర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఫోన్ కట్ అయ్యి మళ్ళీ మోగేసరికి దీర్ఘంగా బ్రేక్ తీసుకుని లిఫ్ట్ చేసింది సాక్షి. స్టార్ట్ అయ్యావా? గంభీరంగా వినిపించింది ప్రణయ్ స్వరం. హా, అవుతున్నా. కానీ ప్రణయ్ ఈ టైంలో ఎందుకు? విల్ మీట్ ఇన్ ద మార్నింగ్. ఆమె మాటలు విన్న రణధీర్ కళ్ళలో ఆశ్చర్యం. సాక్షి, నేను చెప్పింది చెయ్యి. నువ్విప్పుడు రాకపోతే మార్నింగ్ మన వీడియోస్ వైరల్ అవుతాయి. ఎవరికైనా చెప్పావో నా గురించి నీకు తెలియదు, ఇమ్మీడియట్గా వీడియోస్ వైరల్ చేస్తాను అని బెదిరిస్తున్నట్టుగా అంటూ. అయినా నా ఇంటికి రావడానికి ఎందుకంత భయం? ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చావు కదా, కమ్ ఫాస్ట్ అని అన్నాడు. ఓకే, వస్తున్నాను అని బదిలిచ్చి ఫోన్ పెట్టేసింది. వస్తున్నాను అని చెప్పునైతే చెప్పింది, కానీ వెళ్ళాలంటే ధైర్యం చాలట్లేదు సాక్షికి. ఈ టైంలో తనని ఇంటికి రమ్మంటున్నాడంటే ఏం చేస్తాడో అని ఆమె గుండె దడదడలాడుతుంది. నమ్మించి మోసం చేసినవాడు మళ్ళీ ఇప్పుడు ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక పిచ్చెకి పోతుంది సాక్షికి. ప్రణయ్ ఇంత నీచంగా బిహేవ్ చేస్తాడని తను కలలో కూడా ఊహించలేదు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా లేచి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాడు రణధీర్. సాక్షి ప్రణయ్ ప్యాచప్ అయ్యారా? చీట్ చేసిన వాణ్ణి మళ్ళీ ఎలా ట్రస్ట్ చేసింది? వన్స్ చీటో ఈజ్ ఆల్వేస్ ఎ చీటర్. ఈ అమ్మాయి ఎందుకు ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటున్న రణధీర్ మైండ్లో ఏదో డౌట్ మెదిలింది. బట్ తనని చూస్తే పానిక్ అవుతున్నట్టుగా ఉంది. ఎందుకు? తన ఇష్టంతో ఆ ప్రణయ్ గారిని మీట్ అవ్వట్లేదా? సంథింగ్ ఈస్ ఫిషీ అని అనుకుంటూ ఆకాష్కి కాల్ చేశాడు. వర్క్లో ఉన్న ఆకాష్ రణధీర్ కాల్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. హాయ్ రా, వాట్సప్ అన్నాడు ఆకాష్ చైర్లో వెనక్కి వాలుతూ. నథింగ్ స్పెషల్. సాక్షి ఎక్కడుంది అని అడిగాడు. రణధీర్ సడన్గా కాల్ చేసి సాక్షి గురించి అడిగేసరికి ఒకంత ఆశ్చర్యపోతూ, కాలేజ్ సెమినార్ ప్రిపేర్ అవ్వాలంటే ఎర్లీగా పంపించాను, ఏమైందిరా అని అడిగాడు ఆకాష్. సెమినార్ లేదు, ఏం లేదు. తన ఫ్రెండ్ నాకు కాల్ చేసింది ఇందాకే, సాక్షి ఏదో ప్రాబ్లంలో ఉందని. నిజమో కాదో తెలుసుకుందామని కాల్ చేశాను. అలాగా? ఇందాక కూడా ఏదో కాల్ మాట్లాడిన తర్వాత చాలా టెన్స్గా కనిపించింది. అడిగితే సెమినార్ అంది, కానీ అది అబద్ధం అన్నమాట. ఏం ప్రాబ్లంలో ఉందిరా తను? టెన్షన్గా అడిగాడు ఆకాష్. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండి ఐ థింక్. నువ్వు ఫాస్ట్గా సాక్షికి కాల్ చేసి మీట్ అవ్వు, ఓకేరా? ఆకాష్ ఫోన్ కట్ చేసి సాక్షికి కాల్ చేశాడు. కానీ అప్పటికి సాక్షి ఫోన్ సైలెంట్లో పెట్టి బ్యాగ్లో వేసేసింది. మరోవైపు రణధీర్ పార్క్ హోటల్ రిసెప్షన్కి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేయగానే రణధీర్ చక్రవర్తి స్పీకింగ్ అని అన్నాడు రణధీర్. రిసెప్షనిస్ట్ వెంటనే అలర్ట్. ఎస్ సార్ అంది. మేనేజర్ ప్రణయ్ ఉన్నాడా? నో సార్, ఇందాక వెళ్ళిపోయారు. ఓకే. రణధీర్ ఫోన్ కట్ చేయగానే ఆకాష్ నుండి కాల్ వచ్చింది. రణధీర్, సాక్షి కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. ఓకే, నీకు ఒక లొకేషన్ సెండ్ చేస్తాను, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళు. సాక్షి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హౌస్ అది, నీ ప్లేస్ నుండి చాలా దగ్గర లొకేషన్. అక్కడ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే సీన్లోకి ఎంటర్ అవ్వు, నేను వస్తున్నాను, ఓకేరా? ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా కిందకి వెళ్ళి కార్ తీసుకొని వేగంగా వెళ్ళిపోయాడు ఆకాష్. రణధీర్ కూడా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాడు. ఇక్కడ సాక్షి ప్రణయ్ ఇంటికి చేరుకుంది. టెన్షన్తో ఆమె గుండె దడదడలాడుతుండగా
డీప్ బ్రీత్ తీసుకుంటూ కాలింగ్ బెల్ మోగించింది. తన కోసమే వెయిట్ చేస్తున్న ప్రణయ్ డోర్ ఓపెన్ చేశాడు. హలో మై డియర్, నువ్వు సింపుల్గా ఉన్నా చాలా హార్డ్గా కనిపిస్తున్నావు. ఆమెను పైకి కిందకి చూస్తూ కమ్ ఇన్ సైడ్ అని అన్నాడు. సాక్షి లోపలికి రాగా డోర్ క్లోజ్ చేసి సిట్ డౌన్ సాక్షి, ఎలా ఉన్నావు అని అడిగాడు. ప్రణయ్, ఇలాంటి యూజ్లెస్ మాటలకు నాకు టైం లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు అంది అసహనంగా. అంత తొందర ఏంటి డార్లింగ్, కాసేపు హాయిగా కూర్చో, ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ అని అంటూ అప్పటికి రెడీగా ఉన్న వైన్ని గ్లాస్లో వంపుకొని ఆమె పక్కన అతుక్కునేలా కూర్చున్నాడు. సాక్షి చిరాగ్గా చూస్తూ పక్కకు జరగబోతుంటే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ప్రణయ్, వాట్ ఈస్ దిస్? కోపంగా లేవబోతుంటే ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు ప్రణయ్. అతని మీద కూర్చున్నట్టుగా పడిపోయింది. ప్రణయ్, ఏం చేస్తున్నావు నువ్వు? కోపంగా అంటున్న సాక్షి. షటప్ అండ్ సిట్ సైలెంట్లీ అని ప్రణయ్ గట్టిగా అరిచేసరికి జడుచుకుని షాకింగ్గా చూసింది. ప్రణయ్ ఒక్క గుక్కలో తన డ్రింక్ కంప్లీట్ చేసి ఆమె నడుంని అనుచితంగా తాకుతూ, ఏంటి బేబీ, నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నేను నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు అని అంటుంటే, నన్ను వదిలే ప్రణయ్, క్షిప్రం ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళు, నన్ను ఒంటరిగా వదిలే అంది సాక్షి గింజుకుంటూ. ప్రణయ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, దాని దగ్గరికి వెళ్ళాలనుకుంటే నిన్నెందుకు రమ్మంటాను? దాని దగ్గర కూడా వెళ్తాను, బట్ నాకు నువ్వు కూడా కావాలి. నీతో ఉంటే ఆ సుఖమే వేరు. నువ్వు దానికన్నా చాలా హాట్గా ఉంటావు ఆమె పెదవులని వేలితో తాకుతూ అంటుంటే కంపరంగా చూస్తూ అతని చేతిని నెట్టేసింది సాక్షి. ఛీ, నువ్వు ఇలాంటి రోగమని నేను అస్సలు ఊహించలేదు. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడానికి నీకు సిగ్గుగా లేదా బాస్టర్డ్? ఒకసారి మోసపోయాను, మళ్ళీ మోసపోతాను అనుకోకు. నువ్వంతా చేసిన ఏదో పాపమని వదిలేశాను. ఈసారి మాత్రం వదలు నిన్ను, నీ మీద కంప్లైంట్ చేస్తాను. సాక్షి అతని నెట్టేసి వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుని విసురుగా లాగి తన సోఫాలో పడేశాడు. సాక్షి లేవబోతుంటే తనకి అవకాశం ఇవ్వకుండా ఆమె మీద చేరి ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. ఏంటే, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నువ్వు నా మాట వింటేనే ఆ వీడియోలు నా దగ్గర భద్రంగా ఉంటాయి. అండ్ నీకు పంపించినవే కాదు, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, నీ హాట్ ఫొటోస్ కూడా ఉన్నాయి అని అంటూ అతని ఫోన్ ఓపెన్ చేసి అవన్నీ చూపిస్తున్నాడు. చూడకూడని విధంగా ఉన్న అవన్నీ చూసి సాక్షి గుండె పగిలిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. అతని చేతిలో ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంటే అతని ఆమెకు ఫోన్ ఇచ్చి, టేక్ ఇట్ డియర్, నా దగ్గర వీటన్నిటి కాపీలు ఇంకా ఉన్నాయి. కావాలంటే నువ్వు నా ఫోన్ పగలగొట్టి అవన్నీ డిలీట్ చేయొచ్చు, నాకు అభ్యంతరం లేదు అని అన్నాడు. సాక్షి విస్తుపోయి చూసింది. ఫోన్ పక్కన పెట్టి, అసలు నీకేం కావాలి అని అడిగింది ఏడుస్తూ. ప్రణయ్ ఆమె చెవుల్లో గుసగుసలాడుతూ, నీకు ఇంకా అర్థం కాలేదా? నేను చెప్పేది అర్థం చేసుకోలేనంత అమాయకురాలివి కాదు నువ్వు అని అంటూ ఆమెను ముద్దు పెట్టుకోబోతుంటే అతని 2 చేతులతో నెట్టేసి లేచి దూరంగా పరిగెత్తింది సాక్షి. ప్రణయ్, నీకు దండం పెడతాను, ఇప్పటికి జరిగింది చాలు, నా లైఫ్ని నాశనం చేయకు, నన్ను వదిలే ప్లీజ్ దీనంగా వేడుకుంది. ఏంటి సాక్షి నువ్వు, మనం ఎప్పుడూ దగ్గరగా లేనట్లుగా ప్రవర్తిస్తున్నావు? 2 monthsగా మనిద్దరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అనవసరమైన కోపాలు ఎందుకు? నాకు నువ్వు కావాలి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు రావాలి. నీకు వేరే దారి లేదు. నువ్వు రాకపోతే నేను ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, అర్థమైందా? ప్రణయ్, అలా చేయకు ప్లీజ్. దిక్కు తోచని స్థితిలో ఏడుస్తూ ఉంది సాక్షి. అలానే చేస్తాను బేబీ, ఐ మిస్ యూ సో మచ్, ఇంకా టైం వేస్ట్ చేయకు అని అంటూ అతని షర్ట్ విప్పేసి ఆమెను అమాంతం భుజంపై ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకెళ్తుంటే, ప్రణయ్ వదులను అని ఏడుస్తూ అతని నుండి విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది సాక్షి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ప్రణయ్ సాక్షిని బలవంతంగా లొంగదీసుకుంటాడా? ఆకాష్, రణధీర్ ఆమెను అతని నుండి కాపాడుతారా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.